హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన క్లాస్ వచ్చేసి మనకి బెంగాల్ విభజన మరియు స్వదేశీ ఉద్యమం ముఖ్యమైన పాయింట్స్ తెలుసుకుందాం. సో అవి ఎవ్రీ ఇయర్లో ఏదో ఒక ఎగ్జామ్లో మనకి రావడం జరుగుతుంది. సో ఆ ముఖ్యమైన పాయింట్స్ ఎంతో తెలుసుకుందాం మనం ఈరోజు క్లాస్. ఓకేనా? జస్ట్ నౌ స్టార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1905 1905లో మనకి లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన జరిగింది. ఎప్పుడు జరిగింది? మనకి 1905లో లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన జరిగింది. దాని తర్వాత మనకి ఏం జరిగింది? స్వదేశీ ఉద్యమం జరిగింది. ఏ ఉద్యమం? స్వదేశీ ఉద్యమం. అది దేని గురించి జరిగిందంటే, స్వదేశీ అంటే మన దేశం, మన దేశం అంటే భారతదేశం. భారతదేశం ఏ ఉద్యమం జరిగింది? విదేశీ వస్త్రాల బహిష్కరణ. సో వేరే దేశాల నుంచి తయారు చేసిన వస్తువులను అంటే బట్టలని మన దేశంలోకి అనుమతించకుండా బహిష్కరణ జరిగింది. సో మన దేశంలో తయారు చేస్తే మనమే వాడుకోవాలి అన్న కాన్సెప్ట్ మీద మనకి స్వదేశీ ఉద్యమం జరిగింది. నెక్స్ట్ 1906లో కాంగ్రెస్ సమావేశం స్వరాజ్య రక్షణ. 1906లో ఏం జరిగిందంటే కాంగ్రెస్ సమావేశం. కాంగ్రెస్ సమావేశం ఐఎన్సి అన్నారు. ఐఎన్సి అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఏర్పాటు చేసి దాని యొక్క ముఖ్యాంశం ఏంటంటే స్వరాజ్య రక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. చివరిగా మనకి 1911లో బెంగాల్ విభజన రద్దు అండ్ రాజధాని ఢిల్లీగా ఏర్పడింది. ఇది బెంగాల్ విభజన మరియు స్వదేశీ ఉద్యమం గురించి ముఖ్యమైన పాయింట్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 4 ఇంపార్టెంట్. ఎవ్రీ ఏదో ఒక ఎగ్జామ్ ఖచ్చితంగా వస్తాయి. సో వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు మీ ఎన్ఎస్ రాజ్.